రైట్ జనసేన సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి శంకర్ గౌడ్ గారు మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్ గౌడ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. థాంక్యూ అమ్మా. రైట్ శంకర్ గౌడ్ గారు, మీ మీద ఉన్న నమ్మకంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ను కేటాయించడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నన్ను ఎంపీగా పోటీ చేయమన్నప్పుడు నేను కొద్దిసేపు ఆలోచనలో పడిపోయాను. ఆయన సామాన్యుల గురించి పార్టీ పెట్టింది అనేది నా ద్వారా అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ 7 నియోజకవర్గాలు బడుగు బరిగిన వర్గాల ఉన్న ఎక్కువ శాతం ఉన్న జనాలు, దాంట్లో భాగంగా ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము పోటీ చేయడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం. రైట్, అలాగే శంకర్ గౌడ్ గారు, జనసేనను తెలంగాణ ప్రజలు హక్కును చేర్చుకుంటారని భావిస్తున్నారా? 100% అమ్మ. గతంలో మేము ఖమ్మం కానీ కరీంనగర్ కానీ తిరిగినప్పుడు లక్షలాదిగా కార్యకర్తలు మాతో పాటు ఆ ఒక్క సమావేశాలు కానీ అదే రకంగా అనేక జిల్లాలలో మేము విస్తృతంగా తిరగడం జరిగింది. అనేక జిల్లాలలో ప్రతి సమావేశం చాలా పెద్ద ఎత్తున జరిగాయి. జనసేన సైనికులు మాతో పాటు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున జన సైనికులు మాతో కలిసి వస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే శంకర్ గౌడ్ గారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఫ్యూచర్లో జనసేన అవసరం తెలంగాణకు ఉంటుంది అని. ఈ మాటలకి మీరు ఏకీభవిస్తారా? ఈరోజు ఆపోజిషన్ అనేది లేకుండా పోయింది తెలంగాణలో. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఆపోజిషన్ గట్టి ఆపోజిషన్ ఉంటుందని మేము కోరుకుంటున్నాము. అలాగే జనసేన మేనిఫెస్టో పట్ల ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అంటే ఈరోజు మనం మేనిఫెస్టో తీసుకుంటే ఎవరు కూడా చేయని ఆలోచన ఆయన చేస్తున్నారు. ఈరోజు మేనిఫెస్టోలో 33% మహిళా రిజర్వేషన్ పార్లమెంట్లో పోరాడవలసి వస్తుంది. ఈ పోరాటంలో భాగంగా జనసేన ముందుండి నడిపిస్తుంది. అదే రకంగా ఉచిత సిలిండర్ అనుకోండి, అదే రకంగా మహిళలకు 2500 నుంచి 3500 అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రకటించడం జరిగింది. రైతులకు 8000, అదే రకంగా అనేక సమస్యల మీద ఈరోజు ప్రజా పోరాట ద్వారా సాధించడం జరిగింది. దానికి ఉదాహరణ కిడ్నీ సమస్యని తీసుకోండి, చేనేత కార్మికుల సమస్య తీసుకోండి, అగ్రిగోల్డ్ బాధితుల సమస్య తీసుకోండి, డ్రెడ్జిలింగ్ కార్పొరేషన్ సమస్య తీసుకోండి, అదే రకంగా ఫాతిమా కాలేజ్ సమస్యను తీసుకోండి. ఒక ఆపోజిషన్ చేయని పని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజుల నుంచి చేసి ఆ ప్రభుత్వాన్ని మెడలోంచి ఆ ఒక్క సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే శంకర్ గౌడ్ గారు, తెలంగాణలో ప్రచారంలో ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు? నేను ఆల్రెడీ ఉన్న 49 డివిజన్లు, 7 కాన్స్టిట్యున్సీలు, ఈ కాన్స్టిట్యున్సీలలో నాకు 20 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో నేను ఒక జాతీయ పార్టీలో పనిచేశాను. ఆ ఒక్క పరిచయాల ద్వారా నేను ఈరోజు దూసుకెళ్తానని నేను కోరుకుంటున్నాను. అదే రకంగా నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శంకర్ గౌడ్ గారు, ఈరోజు నాగబాబు గారు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో దీని మీద ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నాగబాబు గారు మాకు రావడం చాలా మంచి పరిణామం. అదే రకంగా జేడీ గారు రావడం, అదే రకంగా ఇంకా చాలామంది రావడం జరుగుతుంది. ఇటువంటి ఒక సిద్ధాంతాలు నచ్చి, జనసేన అధ్యక్షుడు సిద్ధాంతాలు నచ్చి, ఆయన ఆలోచనలు నచ్చి, ఆయన వెనవెంట చాలా బలిగిన వర్గాలు ఆయన వెనవెంట నడుస్తున్నాయి. అదే సందర్భంలో ఈరోజు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో పెద్ద శక్తిగా ఎదగబోతుంది. అదే రకంగా పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా జనసేన అక్కడ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇప్పటికీ 2 పార్లమెంట్ స్థానాలు ఖరారు చేయడం జరిగింది. ఒకటి మల్కాజ్గిరి మహేందర్ రెడ్డి గారు పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయనకు. అదే రకంగా నేను తెలంగాణ ఇన్ఛార్జ్గా నేనున్నాను. నాకు ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి నన్ను ఆయన ప్రపోజ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే శంకర్ గౌడ్ గారు, చాలా మంది ఐఏఎస్లు అయితే ఏంటి, ఐపీఎస్లు అయితే ఏంటి, ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో వీరి చేరిక జనసేన పార్టీకి ఏ విధంగా బలం చేకూరుస్తుంది అంటారు? 100% చేకూరుస్తుందమ్మా. ఈరోజు చూసుకుంటే డాక్టర్లు, ఇంకోటి లాయర్లు, అదే రకంగా ఇంజనీర్లు, ఎడ్యుకేటెడ్స్ చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఈరోజు జనసేన పార్టీలో చేరారు. అది మీకు లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలామంది మంచి నీతి నిజాయితీ పరులు చేరిన పార్టీ జనసేన పార్టీ. అలాగే శంకర్ గౌడ్ గారు, ఇటు జన సైనికులు అయితే ఏంటి, వేరే మహిళలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాసులు మీకు ఏ విధంగా తోడుగా ఉన్నారు? వీర మహిళలు కూడా మాకు ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు. అదే రకంగా ఎన్ఆర్ఐలు, అదే రకంగా వివిధ సంఘాలు, అదే రకంగా రేలి కులస్తులు, అదే రకంగా అనేక సమస్యల మీద పోరాటం చేసి వాళ్ళకి మంచి ఫలాలు ఇచ్చిన వ్యక్తులు ప్రతి ఒక్కరు మాతో కలిసికట్టుగా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఆల్ ద బెస్ట్ శంకర్ గౌడ్ గారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. Please subscribe to New Waves.